రైట్. ఇక తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం. ఇక ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ముందుగా 22 మంది పరిశీలకులను నియమించింది. జిల్లా స్థాయి బాధ్యతలు ఏసీసీ పరిశీలకులకు అప్పగించింది. ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐసీసీలో సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇక మాజీ సీఎం, సిడబ్ల్యూసీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు స్పీకర్గా వ్యవహరించబోతున్నారు. ఇందులో కీలకంగా కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణలోని డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు సీనియర్లుగా కసరత్తులు చేస్తున్నారు. అన్ని నియామకాలు అలాగే నియమాలు కఠినంగా పరిశీలించి అనవసరమైనటువంటి అడ్డంకులు ఏవి లేకుండా అధ్యక్షులు ఎంచుకోవడం కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. పరీక్షల తర్వాత పరిశీలకులు జిల్లా అధ్యక్షుల ఎంపికను ముగించి ఏఐసీసీ అధికారికంగా ప్రకటించబోతోంది. త్వరలోనే తెలంగాణలోని ప్రతి జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు పూర్తి స్థాయిలో నియమించబడతారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక ఈ చర్య కాంగ్రెస్ పార్టీలో లోకల్ లెవెల్ నాయకత్వాన్ని పునర్నిర్మించడానికి అలాగే కేంద్ర రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయానికి బలోపేతం చేయడానికి కూడా కీలకంగా ఉంటుందని రాజకీయ వర్గాల విశ్లేషకులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రమేష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? చాలా కాలం పాటు డీసీసీలకు సంబంధించి కీలకంగా కార్యవర్గంలో ఈ పదవుల భర్తీకి సంబంధించి ఒక కసరత్తులు జరుగుతున్నాయి. సో ఈ లిస్టు ఎలా ఎంపిక చేయబోతున్నారు? ఏమైనా దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేకపోతే పరిశీలకులు వారు నియమించిన వాళ్ళకి మాత్రమే పదవులు కేటాయించబోతున్నారు? ఎలా ప్రాసెస్ ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది రాజశేఖర్. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి డీసీసీ జిల్లా పార్టీ అధ్యక్షులు అట్లాగే కమిటీ బాధ్యతలకు సంబంధించి పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టేందుకైతే ఏఐసీ అనుమతిని ఇవ్వడం జరిగింది. తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు సంబంధించి డీసీసీ నియామకాల కోసం అనుమతినిస్తూ అట్లాగే ఆ పార్టీకి సంబంధించి డీసీసీ నియామకాలు ప్రెసిడెంట్ అంటే జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకాలు పారదర్శకంగా నిర్ణయించుకునేందుకు ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా సానుకూలంగా జరిగేటువంటి ప్రాసెస్ కోసం కూడా ఆదేశాలు ఇస్తూ కేసీ వేణుగోపాల్ నిన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అట్లాగే రాజస్థాన్ 3 రాష్ట్రాలకు సంబంధించి డీసీసీ నియామకాలను చేపట్టేందుకు కూడా ఏఐసీసీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల కోసం కూడా ఏఐసీసీ జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ కూడా అబ్జర్వర్లుగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించి మొత్తం 22 మంది అబ్జర్వర్లు కూడా ఉన్నారు. ఇందులో వి నారాయణ స్వామి, సిపి జోషి, శక్తి సింగ్ గోహిల్ అలాగే బెన్నీ బెన్హన్ వంటి సుమారు 22 మంది తెలంగాణకు సంబంధించి అబ్జర్వర్లను కూడా ఏఐసీసీ నియామకం చేసింది. ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి డీసీసీ నియామకాల ప్రాసెస్ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డీసీసీ అనేది చాలా కీలకంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఏదైతే పిసిసి చీఫ్ ఎట్లాగో జిల్లా స్థాయిలో కూడా డీసీసీ పదవికి కూడా అంతే కీలకమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. బాధ్యతలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఆ పార్టీ డీసీసీ నియామకంపై కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలనేది అట్లాగే ఒక మంచి లీడర్ని కూడా ఆ స్థానాలకు ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా 3 ఏళ్లు కూడా ఆ కాంగ్రెస్ అధికారంలోకి ఉంటుంది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ పరంగా కూడా సంస్థాగత నిర్మాణాలు చేపట్టాలి, సంస్థాగతంగా పార్టీకి పునరుజ్జీవం చేయాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో డీసీసీ కీలకంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 33 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వారి ఆ జిల్లాకు సంబంధించి సంస్థాగత పార్టీ నిర్మాణం చేయడంతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు, ఇతర ఆరోపణలు వచ్చే క్రమంలో ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం, అదే సేమ్ టైంలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు జిల్లా పార్టీ జిల్లా మంత్రులను ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. అదే సమయంలో జిల్లాకు సంబంధించినటువంటి
కొందరు మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఒక జిల్లాకి పెద్ద తలకాయలాగా కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవికి చాలా ప్రాముఖ్యత అట్లాగే కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి డీసీసీ నియామకాన్ని అయితే ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఏఐసీసీ నియామకాలు చేపట్టబోతుంది. ఇందుకు సంబంధించి తెలంగాణలో 22 మంది అబ్జర్వర్లను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ డీసీసీ ఎంపిక చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ నియామకం చేసే క్రమంలో ఎలాంటి ఒత్తిళ్లకు కానీ లేదా దగ్గర వాళ్లకు ఇట్లా ఏదైతే పర్సనల్ సంబంధాల నేపథ్యంలో డీసీసీ పదవులు ఇచ్చారనే ఆరోపణలు రాకుండా చూసేందుకు కూడా ఏఐసీసీ 22 మంది అబ్జర్వర్లు కూడా పనిచేశారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి ప్రొఫైల్స్ కూడా ఏఐసీసీ పీసీసీ కమిటీలకు కూడా డీసీసీ పదవులు ఆశిస్తున్నటువంటి వారంతా కూడా ప్రొఫైల్స్ కూడా అందించారు. సేమ్ టైం పీసీసీ కూడా వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది. పార్టీలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు, ఏ కీలకంగా బాధ్యతలను చేపట్టారు, ఇటు ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ, అదే సమయంలో క్లిష్ట సమయంలో ఇటు కార్యకర్తలను కాపాడడంతో పాటు పార్టీని ఏ విధంగా జిల్లాల్లో నిలబెట్టారు లేదా రాష్ట్ర పార్టీ కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చినప్పుడు కానీ ఏ స్థాయిలో ఎలా పనిచేశారు అనే అనేక అంశాలను కూడా వీటికి సంబంధించి పరిగణలోకి తీసుకొని ఉన్నారు. అదే సమయంలో పార్టీకి సంబంధించి ఇటు సామాజిక వర్గాల పరంగా కానీ పార్టీని నిలబెట్టడంలో జిల్లాలో పార్టీని నిలబెట్టే క్రమంలో ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారు, ఎంతో స్టాండర్డ్ అంటే పటిష్టంగా పోటీ ప్రతిపక్షాలకు సంబంధించి కానీ ఇతర రాజకీయ పరమైనటువంటి నిర్ణయాల్లో జిల్లాల్లో ఏ మేరకు వాళ్ళు తన పాత్ర పోషించగలుగుతున్నారు, అట్లాగే ఏ మేరకు స్టాండర్డ్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు అనేది కూడా వీటన్నిటిని అన్ని డైమెన్షన్స్ లో పరిగణలోకి తీసుకొని కూడా పీసీసీ అనేది డీసీసీ నియామకాలను చేపట్టబోతుంది. జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం పారదర్శకంగా చేపట్టడం, అదే సమయంలో పార్టీకి ఉపయోగపడేలాగా భవిష్యత్తులో కూడా కార్యకర్తలను కానీ ఇటు పార్టీని కానీ కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేయాలనేది ఒక కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఇటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ అయితే కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక ఆశాజనకంగా కనిపిస్తున్నటువంటి రాష్ట్రంగా కూడా కనిపిస్తుంది. 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నిక చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ సేమ్ టైం జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక పోటీకి సంబంధించి రాష్ట్రాల్లో ఇప్పటికే ఒక తిరుగుబాటు ఎదురైంది. దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కానీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రత్యామ్నాయంగా కూడా కాంగ్రెస్ ఒక ఆశాజనకంగా చూస్తున్న నేపథ్యంలో తెలంగాణని కూడా ఒక రోల్ మోడల్ గా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి గాని అటు రాహుల్ గాంధీ గాని అనేక సార్లు తెలంగాణ మోడల్ ని కూడా జాతీయ స్థాయిలో చర్చకు పెట్టిన నేపథ్యంలో డీసీసీ కీలకంగా మారుతుంది. ముఖ్యంగా జిల్లా స్థాయిలో రూరల్ ఏరియాల్లో ఈ పార్టీకి సంబంధించి ఈ పదవి చాలా కీలకంగా వ్యవహరించబోతున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకంగా నియమించడం పార్టీని భవిష్యత్తులో మరింత బలోపేతంగా చేపట్టే రమేష్ ఒకటి మీరు అన్నట్లు చాలా కీలకంగా కాబోతున్న డీసీసీ అంటే గతంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలు లేకపోతే సీనియర్ నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నిర్ణయించేవారు డీసీసీలు. కానీ ఈసారి ఏఐసీసీ వచ్చిందన్నటువంటి కొంతమంది ఆరోపణలు ఉన్నాయి అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా ఈ ఎంపికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి యొక్క సమాచారం ఇప్పటికే బయోడేటాలు కూడా అందినట్లు తెలుస్తుంది. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది కీలకం. అది ఒక రకంగా వారి ప్రాసెస్ జరుగుతుంది. కానీ టీపీసీసీ పాత్ర ఇందులో ఉండబోతుందా? సో సిఫార్సు చేయబోతున్నారా? లిస్టు కూడా ఫైనల్కి వచ్చినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులకు సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీలో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం రాజశేఖర్, అంతర్గత ప్రజాస్వామ్యం అనేది అధికంగా ఉంటుంది. సేమ్ టైం తన ప్రొఫైల్ని తాను ముందు పెట్టేటువంటి అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అదే మేరకు ఆ జిల్లా స్థాయిలో ఎవరైనా వారికి ఆ పార్టీ పదవికి సంబంధించి ఎవరైనా ఆశపడవచ్చు లేదా కోరుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ప్రొఫైల్ని మాత్రం ఆ పీసీసీకి సమర్పించడం జరిగింది. అదే రకంగా ఏదైతే జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించి గతం నుంచి పనిచేస్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా పీసీసీకి కానీ ఇటు ఏఐసీసీకి కానీ పూర్తి స్వేచ్ఛ అధికారులు అయితే ఉన్నవి. సేమ్ టైం పీసీసీ రాష్ట్ర స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయం కరెక్ట్ గా తీసుకున్నారు. ఎలాంటి ప్రలోభాలు జరగలేదు లేదా ఇతర రకమైనటువంటి ఒత్తిళ్లు జరగలేదు లేదా పీసీసీ కానీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు కానీ మరొకరు కానీ ఈ ప్రభావితం చేశారు డీసీసీ నియామకాన్ని అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు లేదా అట్లాంటి వాటిని
అరికట్టే ఉద్దేశంతో ఏఐసిసి అబ్జర్వర్లను అనేది నియమిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఇక్కడే కాదు, తెలంగాణలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఎట్లాంటి నియామకాలు చేపట్టినా ఏఐసిసి అబ్జర్వర్లు అనేది ఉండడం కామన్. ఎందుకంటే జాతీయ స్థాయి పార్టీ కాబట్టి ఇక్కడ రాష్ట్రాల్లో తీసుకునే నిర్ణయాలు కూడా జాతీయ స్థాయిలో ప్రభావితం చేయబోతాయి. అదే సమయంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ప్రస్తుత దేశ రాజకీయాలు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలకు ఎక్కడ ప్రతిపక్షాలకు కూడా అవకాశం కలగకుండా, వాళ్ళు చేసే విమర్శలకు కూడా అవకాశం తావివ్వకుండా అనేది కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కూడా ఆ పార్టీ లైన్ కూడా అలాగే పనిచేస్తున్న నేపథ్యంలో అబ్జర్వర్లను నియమించడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు ప్రభావితం ఏం చేయరు. కానీ జరుగుతున్న ప్రాసెస్ ను మాత్రం డెమోక్రటిక్ పద్ధతిలో ఎట్లాంటి ఒత్తిళ్లకు తలగకుండా, కానీ సేమ్ టైం నిజమైన నాయకులకి అంటే అవసరం ఉన్నటువంటి ఒక జిల్లాలో ఒక 4-5 మాత్రం ఖచ్చితంగా పోటీపడేటువంటి అవకాశం ఉంటుంది డిసిసి పోస్టుకు. కానీ అందులో నుంచి ఒక సమర్థుని ఎన్నుకోవడం, సేమ్ టైం పార్టీకి ప్రభుత్వ పరంగా అదే సమయంలో ఆయా జిల్లాల్లో కూడా సంస్థాగత పార్టీ నిర్మాణంలో కూడా కీలకంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే సమయంలో జిల్లాకు సంబంధించిన మంత్రులను కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా డిసిసి మీదనే ఉంటుంది. ఈక్వల్ టు ఒక రకంగా చెప్పాలంటే జిల్లా మంత్రి స్థాయి కంటే కూడా డిసిసి పదవి ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇటు పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కోఆర్డినేషన్ చేసుకునేటువంటి బాధ్యత కూడా డిసిసి పోస్టు మీదనే ఉన్న నేపథ్యంలో ఎన్ని డైమెన్షన్స్ కూడా చూసి ఒక సమర్థవంతమైన నాయకుడు ఎన్ని బాధ్యతలు చేపట్టగలడు, అందరినీ సమన్వయపరచగల వ్యక్తులకు మాత్రమే డిసిసి ఇచ్చేటువంటి అవకాశం. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ డిసిసి పదవుల నియామకంతో కొంతవరకు అసంతృప్తిగా ఉన్నవారు, లేకపోతే గతంలో టికెట్ ఆశించి భంగపడినటువంటి వారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారికి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. కొంతవరకు అసంతృప్తి తగ్గే అవకాశం ఉందంటారా డిసిసి పదవుల నియామకం తర్వాత? పార్టీకి సంబంధించి అసంతృప్తిగా చూడాల్సినటువంటి అవసరం లేదు రాజశేఖర్. మనం పార్టీకి సంబంధించి ఒక పోస్టుని ఒకరితో నింపగలగం అనేది ఒక కామన్ ఐడియాలజీ కాబట్టి అందరికీ పదవులు దక్కవు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నంత మేరకు అన్ని అవకాశాలను కూడా పరిశీలిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు చెప్పినట్టుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేటువంటి అవకాశం దొరకని సందర్భంలో నామినేటెడ్ పోస్టుల ద్వారా కూడా వాటికి సంబంధించి ఎవరైతే మీరు అన్నట్టుగా అసంతృప్త నేతలు కానీ లేదా పార్టీలో కీలకంగా పనిచేసినప్పటికీ తమకు తగిన ప్రాధాన్యత లభించలేదు అనే అభిప్రాయంలో ఉన్న వాళ్లకు కూడా నామినేటెడ్ పోస్టుల ద్వారా కూడా కొంత న్యాయం చేసేటువంటి పద్ధతిని కూడా కాంగ్రెస్ పార్టీ పాటించింది ఇంతవరకు కూడా. ఇప్పుడు డిసిసి కూడా సేమ్ టైం పార్టీకి సంబంధించిన పదవి, అదే సమయంలో చాలా కీలకంగా ఉంటుంది పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వ పరంగా కానీ. డిసిసి అనేది ఒక వెల్ నోటెడ్ పోస్ట్, పార్టీ పరంగా చూసుకున్నా ఏదైతే రాజకీయాల పరంగా చూసుకున్నా కానీ వెల్ నోటెడ్ పోస్ట్ కాబట్టి ఎక్కువ మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ టైం తమకు కావాల్సినటువంటి నేతలను ఆ పోస్టులో భర్తీ చేసేందుకు కూడా ఆయా జిల్లాల నేతలు కానీ మంత్రులు కానీ ప్రయత్నించేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అన్నిటినీ దాటుకొని ఒక మంచి లీడర్ని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, కోఆర్డినేషన్ చేయడం, ప్రజల్లోకి విస్తృతంగా పార్టీని కానీ ప్రభుత్వ కార్యక్రమాలను కానీ తీసుకెళ్లే నేతలకు కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి నేతలనే డిసిసి పోస్టులు ఇస్తారనేది మనం కూడా ఆశించవచ్చు. అలాంటి ప్రాసెస్ కోసమే ఈ ఏఐసిసి అబ్జర్వర్లు కూడా రాష్ట్రానికి నియామకం అయితే చేశారు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.